ఇప్పుడైతే మనమైతే రాగి ముద్ద ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. రెండింటిని చూద్దాం సైమల్టేనియస్ గా ఈ వీడియోలో. సో రాగి ముద్ద ప్రాసెస్ అయితే చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అన్నం అయితే వేసుకొని దాన్ని అయితే ఉడకబెట్టుకోవాలి నీళ్ళల్లో. సో మనకి ఎంత కావాలో అంత ఉడకబెట్టుకోవాలి. మనం చూస్తున్నారు కదా. సో ఒకవేళ రాగి పిండితో పాటు బియ్యం వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు, లేకపోతే అన్నం చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా అలాగా లేట్ అయితే ఇలా చేసుకోండి, లేదు టైం ఉంది అంటే అలా చేసుకోండి. తొందరగా కావాలంటే మీకు ఇలా చేసుకోవచ్చు, లేదు టైం ఉంది మీకు అంటే బియ్యము రాగి పిండి వేసుకొని చేసుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ బియ్యం ఉడకబెట్టాలి మనం. ఓకే, సో స్టార్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం అలాగే ప్రాసెస్. అన్నం ఉడుకుతుంది, మనమైతే లేట్ అవుతుంది మామూలుగా అయితే కాబట్టి అందుకు ఇక్కడ వెయిట్ అయితే పెట్టేస్తాం మనము. సో ఇంకా మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం అన్ని కలిపి నేనైతే చూపించేస్తాను. ఓకే, ఇప్పుడైతే రాగి పిండి వేసుకుంటున్నాం అన్నంలోకి. చూస్తున్నారు కదా. సో ఉడికిన అన్నంలోకి అయితే మనం రాగి పిండి అయితే వేసుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా. సో అది ఉడికిన తర్వాత మనమైతే అది ముద్ద చేసుకోవాలి. మనం వెయిట్ ఫర్ దట్. గైస్ ఇప్పుడైతే మనం ఉడికే కొద్దీ మనం కలుపుకోవాలి. మా మమ్మీ కలుపుతుంది చూడండి అలా. సో చూడండి అలా కలుపుకుంటుంది. ఆ తర్వాత మనం ముద్దలు చేసుకోవాలి, అప్పుడు ముద్ద అవుతుంది. చూస్తున్నారు కదా. బలం, చాలా బలం ఉండాలి ఇది కలపాలంటే. సో నేను కెమెరా ఆపేసి నేను కలుపుతాను, ఆ తర్వాత ముద్దలు కట్టేసి చూపిస్తాను. ఓకే, సో చూస్తున్నారు కదా. సో ఇది రాగి ముద్ద. ఇప్పుడు అన్నమయ్య లడ్డులాగా కడదాం పదండి. ఇప్పుడైతే ముద్ద అంతా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే లడ్డు అయితే కట్టుకుందాము. సో అది ఎలాగో ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా మమ్మీ ఎలాగైతే చేస్తుందో అలా చేయండి మీరు కూడా. సో చూస్తున్నారు కదా. సో ఒక లడ్డు అయితే తయారైపోయింది. సో ముద్ద ఒకటైతే తయారైపోయింది. సో రెండోది ఇది. సో చూస్తున్నారు కదా. సో ఇంకొకటి. సో దీంట్లోకి మనమైతే గోంగూర పప్పు ఉంది కదా అది, లేకపోతే ఏమన్నా తినచ్చు మనము, ఏదన్నా వేసుకొని. కారం పొడి తినచ్చు, చట్నీ తినచ్చు, వంకాయ కూర తినచ్చు, అనపకాయల కూర తినచ్చు, నాటుకోడి పులుసు తినచ్చు, ఫిష్ తినచ్చు, ఏమైనా తినచ్చు గైస్. సో చూస్తున్నారు కదా ఇలాగైతే అయింది. సో మొత్తం అయితే మన వంటకాలు అయితే అయిపోయాయి ఈరోజు. సో చూస్తున్నారు కదా.